నిన్న అంతా అనుకోండి అంతగానో ఎట్లా చేసినవరా నువ్వు? ఏం చేసినవరా నిన్న? అరే కాదు మా ఈ నిన్న తెలుసా? ఫస్ట్ కూర్చో గైస్ ఇదైతే స్టోరీ కాదు, వాళ్ళ ఇంట్లో జరిగింది రియల్ స్టోరీ. ఇష్యూగాడు అయితే నిన్న అట్లా చేసిండు. వాళ్ళ అన్నగానికి వాళ్ళ అన్న పరిస్థితి కూడా బాగాలేదు, అయినా వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేదు, ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయిండు. చెప్తే కూడా ఇంటలేడు. మళ్ళీ ఇప్పుడు అంతా కాదు, వాళ్ళ అన్నకైతే ఫోన్ చేద్దాం, వాళ్ళ అన్న రియాక్షన్ ఏందో చూద్దాం. అది ఇప్పుడు అయితే ఇప్పుడైతే ఇష్యూ వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తున్నాం. వాడు ఏమంటాడు? హలో, ఏడున్నావు రామయ్య? ఇప్పుడు మీ తమ్ముడు మళ్ళా ఇల్లిసి వెళ్ళిపోయినట్ట కదా, పారిపోయినట్ట కదా? అదే వాడు ముట్టగాడు ఏడికైనా ఒక నిన్న నేను నా మీద ఒట్టేసుకోగా కూడా వాడు అంత కథలు తెంగి పోతే ఏమనుకున్నా ఊర్లో తెలుస్తున్నా ఇజ్జత్ ఏం కావాలి, పేరు ఖరాబ్ ఏం కావాలి ఊళ్ళో. అసలు తలంక ఎత్తుకోలేకపోతున్నారా నేను? కాదురా, నువ్వు సొంత అన్నావు, నువ్వు అట్లా అంటే వాడి పరిస్థితి ఏంది? అట్లా అంటే పరిస్థితి నిన్న అంతగానో ముట్టేసుకోగా అంత అయినా కూడా వాడు చుట్టూ పోతే పర్లేదు ఏమన్నా వాడు ఏంది నా ముట్టగాడు వాడు అన్నయ్య తీయడానికి అంటే అవన్నీ చెప్పిపోయాడు. అవన్నీ చెప్పిపోతే సౌలంగా వాడు ఏమనేసుకోక మీరు కూడా మధ్యలో వస్తే మీతో కూడా మాట్లాడాను. అరే కాదురా, నువ్వు సొంత అన్న నువ్వు అట్లా అంటే ఇప్పుడు వాడు ఏం చేయాలి అసలు? వాడి ఏంది వాడి జీవితం సంక నాకు నాకేం సంవత్సరం సంక అన్నలాగా చూస్తే బాగా అన్నలాగా చూస్తే నేను కూడా రెస్పెక్ట్ ఇస్తా. అరే కొన్ని రోజులు వాడు మారవానికి టైం అవుతాడు. వాడు బ్రేకప్ అయిందంట, కొన్ని రోజులు అయితే టైం అవుతాడు వాడు మారవానికి. ఏమన్నా వానికి ఇంట్లో కూర్చోమన్నా బొట్టేపిస్తున్నావు కదా, నిన్న మీ దగ్గర అయినప్పుడు బొట్టేసుకున్నా ఇంట్లో కూర్చున్నామని చెప్పినాక కూర్చున్నా చేసేపోయినా కల్లా తిన్నాడంట. తిట్టిపోయిందంట, నన్ను తిట్టిందంట, అమ్మని తిట్టిందంట, ఇద్దరు తిట్టిపోయినట్టారు. తిట్టిన మీ తమ్ముడే, కొట్టిన మీ తమ్ముడే. రది అది నేను అనుకున్నాను, నన్ను తిట్టినా పర్లేదు, అమ్మని తిట్టిపోయినట్టు. అమ్మని తిట్టిపోయింది కాకుండా మళ్ళీ ఊర్లో పేరు కదా, మనం ఎంత మంచిగా బతుకుతామో ఊర్లో తెలియదు దానికి. తెలుసు కానీ ఒక్కసారి మళ్ళా తోలుకొస్తాం అని పోయి వాడు జాయిదీగా వాళ్ళ దగ్గరికి ఎక్కడ పోయిందంట సిటీ పోయి. సరే అబ్బా నేను వస్తాను, నీ దగ్గరికి వస్తా, వచ్చి ఫోన్ చేస్తా. ఫోన్ చేసి సరే ఇప్పుడు నేను వస్తున్నావు, ఒక 10 నిమిషాలకి వస్తున్నావు, వచ్చాక నేను ఫోన్ చేస్తాను. ఇక్కడ నవీన్ వాళ్ళ సైన్ కార్డు ఉన్నదా? సరే ఇప్పుడు వాడు ఏం చేయమనుకుంటుంది చెప్ప. కాదురా, ఇప్పుడు వాడు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పోయిందంట. అరే పోయిందంట కాదురా, నిన్న మనం అంతా మంచిగా చెప్పినాము. ఆ కొడుకుని కూడా వెళ్ళగొట్టి మనం సరే పోయినా ఇంటికి పోయినా తీసుకుపోయినాక కొంచెం అమ్మకి డౌట్ రాకుండా కొంచెం పూసిన పెట్టి ఇట్లా పూసిన పెట్టి మంచిగా ఉన్నా పండుకున్నా. నేను కొంచెం నాకు ముందే ఇంట్లో చూసినా ఇప్పుడు ల్యాండ్ పరంగా ఎంత గొడవలు అవుతున్నాయి. పోయినా పండుకున్న స్ట్రెస్ ఉందని పండుకున్నా, లేచి మార్నింగ్ విషయాలు ఏమైంది పోయిండ్రాడు. అది దెంకొని పోయింది కాకుండా అమ్మని అన్నాడంట, నన్ను అన్నాడంట. అమ్మ ఏడ్చుకుంటే నాకు చెప్పింది ఏమన్నారా. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వాడు మీ సొంతం తమ్ముడురా, ఏం చేయనికి రాదు. వాడిని లవ్ బ్రేకప్ అని చేయదు. అదే వాడు ఇంత ఏజ్ ఉన్నాడు, వాడు చదువుకోక ఫీజు అన్ని కడుతుంటే చదువుకోక లవ్ బ్రేకప్ అన్నాడు. ఇప్పుడు అది ఏదో అరే ఇప్పుడు ఇది అంతా కాదు, వానికి ఫోన్ చేస్తే ఇప్పుడు సరే ఇప్పుడు నీ ముంగలు కూడా ఖరాబ్ కావద్దు కాబట్టి వానికి ఫోన్ చేస్తా. ఫోన్ చేసినాక వాడు ఏమంటాడో చూద్దాం. ఒకవేళ వాడు వస్తా అన్నాడు అనుకో సరిపే, ఇప్పుడు రాను నేను అదే చేస్తా అనుకో అస్సలకి నేను నాకు అవసరమే లేదు. వాడు ఏమనగాకొకరా. ఫస్ట్ నువ్వు ఫోన్ చేసి మాట్లాడంతో ఫస్ట్ నువ్వు మాట్లాడు, నువ్వు అట్టే మాట్లాడు. నమ్ముతారా వాడిని ఇట్లా చేస్తాడని. హలో, ఏడనో యశో, ఎక్కడ పోతున్నావు? ఉండనేంద్రా, ఇది అట్లా ఇల్లు ఇడిచి పెట్టిపోతే ఎట్లా చెప్పు? జావిది అని దొరకను కానీ వాడు మా అయ్యగాడు మీ అన్నగాడు ఎంత సఫర్ అవుతున్నాడు. ఎట్లా నువ్వు అట్లా పోతే ఎందుకు రావురా రే? మీ అమ్మ చెప్పరా ఏమారా? నా మొడ్డల పిల్లరా అని చెప్తే అర్థం కాదారా? నీ పిల్లల జోలికి ఎందుకు వద్దురా అని చెప్పి నేను కాపదర్శింది. అరే ఇంటికి కాదురా, ఇప్పుడు మీ అన్న ఎక్కడ పోవాలి, మీ అమ్మ ఎక్కడ పోవాలి చెప్పు. నువ్వు ఇప్పుడు రానంటే జావేద్ గారు మొట్టలతో సన్ ఓకరా అని చెప్పిన నీకు. మీ అన్న మాట్లాడతాడంటే మాట్లాడరా మరి.
ముఖం లేదు కాదు, వాడు మాట్లాడతాడంట. ఇంటికి నా పక్కనే ఉన్నాడు, మాట్లాడవచ్చు. ఆలోచన నిన్న అంతగానం మొత్తుకుంటి, అంతగానం బతిమలాడుతీ, అయినా కూడా ఎట్లా బుద్ధి యంత్రానికి నన్ను వదిలి. అరే పిల్లిడిచి పెడితే ఇంటికి రాకపోవడం రా, దాన్ని గుద్ద మీద దాన్ని నచ్చేటట్టు ఉండాలి కానీ పిల్లిడిచిపోతే అరే నా పేరు మొత్తం ఖరాబ్ చేస్తున్నావు కూడా. ఇగో నేను పండుకొని లేచేటి కల్లా ప్లస్ ఇంకేమని నిన్ను ఒట్టేపించుకున్నాక కూడా కానీ ఇవన్నీ కథలు పడుతున్నావు. సరే నేను పోతే ఏమన్నారా అమ్మ కోసం అన్న నువ్వు ఉండాలి కదరా, నువ్వు దింకపోతే ఎట్లారా? అడుక్కుంటున్నారా ఇంతగానం అడుక్కుంటున్నా అంటే అర్థం చేసుకో. నువ్వు తప్పితే నాకు ఎవరున్నారా? నువ్వు గాంగానే ఉన్నావు కదరా, నువ్వు లేకుంటే నేను ఉంటుంటున్నారా? అరే నా మాట ఎంచినా ఇగో ప్లీజ్ రా, ఇవన్నీ వద్దురా, వదిలేసుకుందాం రా, అన్నీ వదిలేసుకొని నీకు ఏం కావాలంటే అది ఇప్పిస్తారా? నీకు ఏం ఒక మాట వద్దాను. అరే ఎందుకు వద్దానవా? ఒకవేళ వద్దంటే ఎప్పుడు వద్దాను దారా, నా మాట ఎంచినా అట్లా చేసుడు కరెక్ట్ కాదురా. అమ్మ కోసం అన్న దారా, నా కోసం కాకపోయినా. అరే చిన్న నా మాటినరా. అరే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నారా, నిజంగా వస్తావా రావారా? వాడు ఎంత మొత్తపరి మీద అంటున్నాడు చూడు, రాను రానని. అరే వాడు ఇదంతా కాదురా, వాడు రాడు, వాడు అవసరం లేదు. ఇగో నిజం చెప్తున్నా, దిగ్గు వాడు ఏమైనా గుద్ద తెంగించుకొని నాకు సంబంధం లేదు. నన్ను ఇంకోసారి నాకు మాట్లాడమని చెప్పాక నేను వాడు వచ్చినా కూడా నేను అరే వల్లరా. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఎంత కొట్లాడినా ఎంత చేసినా వాళ్ళిద్దరిని కలుపుడే నాకు కావాలి. ఎందుకంటే మేము చిన్నప్పటి సంది ముగ్గురం ఒకటి తిన్నాం, ఒకటి తిరిగినాము కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇద్దరిని కలపాలి, ఇద్దరిని మంచిగా. ఇప్పుడు వానికి మళ్ళీ విషయానికి ఫోన్ చేశాను, నేనైతే మాట్లాడతా, నా కోసం అమ్మని చెప్తా. హలో ఏమయ్యారా యశుమయ్య, అన్నకు ఫోన్ చేసి అట్లా ఉల్టా మాట్లాడుతున్నావు, ఏమైంది, ఎందుకు అట్లా చేస్తున్నావు? అరే అడుగు పెట్టుడు కాదురా, నువ్వు పిల్లల జోలికి వేసి పెట్టు. నువ్వు మీ అన్న కోసం అన్న దారా నేను చెప్తే ఇంట్రా, ఊరికే వద్దురా. కాదురా ఇప్పుడు పోయినావు, నువ్వు ఎంత పని చేసినా నువ్వు మంచిగా ఇప్పుడు ప్రశాంతంగా ఉండవురా రే. నువ్వు ఇప్పుడు అనవసరం అంటే కాదు రే, నువ్వు మీ అన్న కోసం అన్నదా, మీ అమ్మ కోసం అన్నదా? దా అట్లా అంటే కానిపోయింది. నా కోసం అయితే నా కోసం దా. మీ అన్న ఏమన్నాడు, మీ అన్న ఏమన్నా నేను చూసుకుంటా, మీ అన్న ఏం చేసినా మా ఇంట్లో పెట్టుకుంటా. ఇప్పుడైతే ఇష్యూగాడు వస్తానని చెప్పిండు. ఇప్పుడు ఎట్లనన్నా చేసి ఇద్దరిని మాట్లాడిపోయలే, కాళ్ళు వేయలమ్మకి ఇద్దరిని కలపాలి. అది నేను అది ఇప్పుడు ఇద్దరిని కలపాలి. ఇప్పుడైతే ఇష్యూగా వాళ్ళ అన్నకైతే ఫోన్ చేద్దాం మైగానికి. హలో ఇప్పుడు యశిగాడు వస్తున్నాడు, దీని మాట్లాడదాం దారా. మరి ఏందో అంది. అరే కాదు, ఇక యశిగాడు వచ్చిండు, మళ్ళీ ఎట్లా అంటే వాడు వచ్చిండు, నేను ఫోన్ చేసి పిలిపించిన వచ్చిండు మాట్లాడదాం. సంగతి కాదు అది. ఇప్పుడు వాడు మీ అన్న ఆడ ఇస్తున్నాడు, మీ అన్న అయితే మాట్లాడదాం. ఇప్పుడు మా అన్న వాడు వస్తే పొద్దునే నేను ఒట్టనియను, నేను ఉన్నా కదా. నిన్న అంతా అనుకోండి, అంతగానో ఎట్లా చేసినవరా? ఏం చేసినవరా నిన్న? అరే కాదు మా ఈ నిన్న తెలుసా, ఫస్ట్ కూర్చొని పండుకున్నాక ఏం చేసిండు? నిన్ను వండుకొని వేసేది కల్లా పొయ్యిండ్రా. పోయింది ఏడుకోవాలి అనుకున్నాను, వీడు చచ్చింది అనుకున్నానా, బతుకుంది అనుకున్నానా? ఇగో మందిలో తిరిగేటోళ్ళం ఎట్లుంటుంది మీకు? ఊర్లో మనం చూసి ఎంతో మంచిగా అనుకునేటోళ్ళు ఆ మాత్రం కామెంట్ పెట్టలేదు. ఆ పిల్లలు చూసి ఇంకా పిల్ల కన్నా మంచిగా బతకాలరా నువ్వు.
ఆ పిల్ల కూడా మంచిగా బతికి చేయాలి, అంతేగాని ఆ పిల్ల పోయిందని నేర్చులేదురా. నిన్న తాగినావు కాబట్టి నీకు ఏం అర్థం కాలేదు, ఇప్పుడు అంతా కాసిన నా మాటని ఏమి కావాలని ఇస్తారా, నీ కాలు నువ్వు పని చేయకుంటే నువ్వు ఇంట్లో కూర్చో, ఇంట్లో కూర్చో సరేనా, ఇంట్లో కూర్చో. ఇగో తీసిన ఎవ్వరు కారా మనకు, మనం ఇప్పుడు పోయిన వా జావిద్ గాడు ఎవడు అంత ఆడేవాడు వస్తాడు రా మన దగ్గరికి, మనకి ఏమైనా అయితే ఆడు వస్తాడా? వాడు ఒక్క రోజు పెడతాడు, 2 రోజులు దీనికి అంతా పెడతాడు.